అందరికీ నమస్కారం. నా పేరు కుందన. నేను శ్రీ మాజేటి హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేను ఒక చిన్న నీతి కథ చెప్పాలనుకుంటున్నాను. మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే పూజ చేయడానికి మొట్టమొదటిగా తగిన వాళ్ళు తల్లిదండ్రులు అని అర్థం. వీటి గురించి చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులకి పూజ చేయడం వల్ల ఎంతటి ఫలితం లభిస్తుందో వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఎవరైతే భూమండలానికి మొట్టమొదటిగా ప్రదక్షిణలు చేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం లభిస్తుందని శివుడు తన కుమారులైన కుమారస్వామితో ఇంకా గణేశుడితో చెప్తాడు. దానితో కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి భూప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతాడు. గణేశుడు బొజ్జగలవాడు, దానితో అంత తొందరగా వెళ్ళలేడు. ఏం చేయాలా అని కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నారదుడు వచ్చి భూప్రదక్షిణలు చేయాలంటే భూమండలాన్ని చుట్టి రావాల్సిన అవసరం లేదు, మన తల్లిదండ్రులైన వారికి ప్రదక్షిణలు చేసిన భూమండలాన్ని చుట్టి వచ్చినంత ఫలితం లభిస్తుంది అని అంటాడు. దానితో గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాడు. తన అన్నయ్య మొదటిగా గెలిచాడని కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. దీనితో మనం నేర్చుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది, అదే సోదరత్వం. కుమారస్వామి ముందే వెళ్ళాడని గణేశుడు బాధపడలేదు, అలాగే గణేశుడు ముందే గెలిచాడని తన కుమారస్వామి కూడా బాధపడలేదు. ఇలాగే మనం కూడా మన సోదరులతో ఎల్లప్పుడూ కలిసి ఆప్యాయతగా గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.